అందరికీ నమస్కారం. మన మేడుకొండూరు పోలీస్ స్టేషన్ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో మేడుకొండూరు పోలీస్ స్టేషన్లో మన వచ్చిన సమాచారం మేరకు రేడ్ చేసి మనకి ఎఫ్ఐసిఎన్ అంటే ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇలా ముఖ్యమైన గమనించాల్సింది విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో జస్ట్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనం మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐసిఎన్ మనకి ఎక్కడి నుంచి ప్రింట్ అయ్యి వస్తుంది ఆ పాయింట్ లో కూడా మనం అరెస్ట్ చేసాము, ప్లస్ ఆ మెషినరీ కూడా మనము సీజ్ చేసాము. సో ఇందులో మనకి దాదాపు టోటల్ రికవరీ చూస్తే 45,05,000 ఫేక్ కరెన్సీ, అందులో 500 డినామినేషన్స్ లో 40,89,200 నోట్లు 4,16,000. సో దాంతో పాటు మనకి పేపర్స్, ప్రింటర్స్ ప్లస్ లామినేటింగ్ మెషిన్స్ కూడా మనము సీజ్ చేసాము విత్ అరెస్ట్ ఆఫ్ టోటల్ 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ లో ఒక జంగం శ్రీనివాసరావు వాళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది 2013 లో ఫేక్ కరెన్సీ కేసు, ప్లస్ 2 కార్స్ స్పోర్ట్ ఫియస్టా అండ్ టొయోటా ఈటియోస్. సో జస్ట్ మన దొంగ నోట్లు కాకుండా వాళ్ళు తయారు చేయడానికి ఏం వాడుతున్నారు మషిన్స్, ఆ ప్రొసీజర్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసు వివరాలు చెప్పడానికి రిక్వెస్ట్ ఎస్డిపిఓ సౌత్ టు బ్రింగ్ ది మీడియా రిగార్డింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది కేసు. మేడికొండూరు పిఎస్ లిమిట్స్ లో 22nd ఈవినింగ్ ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక ఫోన్ కాల్. ఇలా లిక్కర్ షాప్ లో పేరేచర్ల దగ్గర ఉన్న వైన్ షాప్ లో ఎవరో ఇద్దరు వచ్చి ఒక ఫేక్ కరెన్సీ ఇచ్చేళ్ళారు అని చెప్పి మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాము. ఎస్పీ సార్ నోటీస్ కి తీసుకొని వచ్చాము. వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎవరు తీసుకొచ్చారు, ఎలా జరిగింది ఇది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము 3 teams తో. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఈ ఫేక్ కరెన్సీ ఎవరైతే ఇచ్చారో ఆ వైన్ షాప్ లో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళ నుంచి ఒక 3 persons వాళ్ళు, ఆ పర్సన్స్ నుంచి మనం ఈ నెట్వర్క్ ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి మిగతా ఈ ప్రింటర్ స్కానర్స్ వరకు వెళ్ళాము. ఈ ఎక్కడైతే ప్రింట్ చేస్తున్నారో ఇది దాచేపల్లి దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడ ఈ ప్రింటింగ్ అంతా జరుగుతోంది. ఇందులో A1 అక్యూజ్డ్ వెంకట్ నారాయణ రెడ్డి. సో వీళ్ళు ఏంటంటే ఇతను ఈజీ మనీ కోసం చాలా ట్రై చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేద్దామని కాదు, ఎవరైనా ఫేక్ కరెన్సీ ఇస్తారేమో అని చెప్పి చాలా మంది దగ్గర ట్రై చేశాడు. అది దొరకకపోయేసరికి ఆల్రెడీ A2 అయిన శ్రీనివాసరావు 2013 మార్చిలలో ఒక కేసు ఉంది తన మీద. సో అతన్ని అందరికీ నమస్కారం. మన మేడుకొండూరు పోలీస్ స్టేషన్ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో మేడుకొండూరు పోలీస్ స్టేషన్లో మన వచ్చిన సమాచారం మేరకు రేడ్ చేసి మనకి ఎఫ్ఐసిఎన్ అంటే ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇలా ముఖ్యమైన గమనించాల్సింది విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో జస్ట్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనం మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐసిఎన్ మనకి ఎక్కడి నుంచి ప్రింట్ అయ్యి వస్తుంది ఆ పాయింట్ లో కూడా మనం అరెస్ట్ చేసాము, ప్లస్ ఆ మెషినరీ కూడా మనము సీజ్ చేసాము. సో ఇందులో మనకి దాదాపు టోటల్ రికవరీ చూస్తే 45,05,000 ఫేక్ కరెన్సీ, అందులో 500 డినామినేషన్స్ లో 40,89,200 నోట్లు 4,16,000. సో దాంతో పాటు మనకి పేపర్స్, ప్రింటర్స్ ప్లస్ లామినేటింగ్ మెషిన్స్ కూడా మనము సీజ్ చేసాము విత్ అరెస్ట్ ఆఫ్ టోటల్ 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ లో ఒక జంగం శ్రీనివాసరావు వాళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది 2013 లో ఫేక్ కరెన్సీ కేసు, ప్లస్ 2 కార్స్ స్పోర్ట్ ఫియస్టా అండ్ టొయోటా ఈటియోస్. సో జస్ట్ మన దొంగ నోట్లు కాకుండా వాళ్ళు తయారు చేయడానికి ఏం వాడుతున్నారు మషిన్స్, ఆ ప్రొసీజర్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసు వివరాలు చెప్పడానికి రిక్వెస్ట్ ఎస్డిపిఓ సౌత్ టు బ్రింగ్ ది మీడియా రిగార్డింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది కేసు. మేడికొండూరు పిఎస్ లిమిట్స్ లో 22nd ఈవినింగ్ ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక ఫోన్ కాల్. ఇలా లిక్కర్ షాప్ లో పేరేచర్ల దగ్గర ఉన్న వైన్ షాప్ లో ఎవరో ఇద్దరు వచ్చి ఒక ఫేక్ కరెన్సీ ఇచ్చేళ్ళారు అని చెప్పి మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాము. ఎస్పీ సార్ నోటీస్ కి తీసుకొని వచ్చాము. వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఎవరు తీసుకొచ్చారు, ఎలా జరిగింది ఇది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము 3 teams తో. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఈ ఫేక్ కరెన్సీ
ఎవరైతే ఇచ్చారో ఆ వైన్ షాప్ లో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళ నుంచి ఒక 3 persons వాళ్ళు, ఆ పర్సన్స్ నుంచి మనం ఈ నెట్వర్క్ ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి మిగతా ఈ ప్రింటర్ స్కానర్స్ వరకు వెళ్ళాము. ఈ ఎక్కడైతే ప్రింట్ చేస్తున్నారో ఇది దాచేపల్లి దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడ ఈ ప్రింటింగ్ అంతా జరుగుతోంది. ఇందులో A1 అక్యూజ్డ్ వెంకట నారాయణ రెడ్డి. సో వీళ్ళు ఏంటంటే ఇతను ఈజీ మనీ కోసం చాలా ట్రై చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేద్దామని కాదు, ఎవరైనా ఫేక్ కరెన్సీ ఇస్తారేమో అని చెప్పి చాలా మంది దగ్గర ట్రై చేశాడు. అది దొరకకపోయేసరికి ఆల్రెడీ A2 అయిన శ్రీనివాసరావు 2013 మార్చర్లలో ఒక కేసు ఉంది తన మీద. సో అతన్ని పట్టుకొని నా కోసం ప్రింట్ చేయమని అతన్ని రిక్వెస్ట్ చేశాడు. అలా ఒక 6 months బ్యాక్ దాచేపల్లిలో ఒక రూమ్ పెట్రోల్ బంక్స్ దగ్గర అలాగా ఒకరిద్దరు రిజెక్ట్ చేస్తారు, ఇదేంటో కొంచెం నోట్ తేడాగా ఉంది అని. అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అవునా అని చెప్పి వేరే నోట్ ఇచ్చి ఎస్కేప్ అవుతారు. సో ఇలా మనము మొత్తం సీజ్ చేసింది 45,05,000. ఈ 45,05,000 కాకుండా 2.2 lakh వీళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము అని చెప్పారు. మొత్తం ఇందులో ఉన్న అక్యూజ్డ్ 7 members. వీళ్ళ మెయిన్ ఏంటంటే గ్యాంబ్లింగ్ కి వాడారు, లిక్కర్ కోసము అండ్ అదర్ వైజెస్ కోసం. థ్యాంక్ యూ.